So my dear Bagarams, you can see the startup welcome animation looks absolutely stunning kada. So already Harrier గురించిన వివరాలు నేను ఇచ్చేసాను మీకు. సో ఇది క్రయోటెక్ 170 డీజిల్ 2 లీటర్ డీజిల్ ఇంజిన్ అనమాట. ఆల్రెడీ వాక్ అరౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం డ్రైవ్ చేయబోతున్నాం. ఈ మస్టర్డ్ yellow కలర్లో చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. అండ్ లోపల క్యాబిన్ కూడా చేంజ్ చేశారు. సో ఈ క్రయోటెక్ 170 ఇంజిన్ ఒక ఇది చూసినట్లయితే పవర్ అండ్ టార్క్ 170 హార్స్ పవర్ అండ్ అరౌండ్ 350 న్యూటన్ మీటర్స్ టార్క్ అనమాట. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్తో పాటు లభిస్తుంది. సో ఇదైతే 6 స్పీడ్ ఆటోమేటిక్ అనమాట. సో ఇప్పుడు మనము దీన్ని ఫస్ట్ ఈ 360 డిగ్రీ కెమెరా చెక్ చేసుకుందాము. చూడొచ్చు, చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు 360 డిగ్రీ కెమెరా ఎంత చక్కగా పనిచేస్తుందో. వైఫ్ డాటర్ కూడా వచ్చారు ఈ షూట్కి, వాళ్ళు కూడా కార్ చాలా నచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనము డ్రైవ్ మోడ్లో పెట్టుకుందాము అండ్ ముందుకు వెళ్దాము. ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇది కొంచెం వరకు మనం థ్రాటిల్ ఇచ్చే వరకు హోల్డ్ చేసి ఉంచుతుంది. ఎస్పెషల్లీ ఇన్క్లైన్స్లో ఉన్నప్పుడు మీకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఎస్, మనకి ఈ 10.25 ఇంచ్ ఎంఐడి అనేది చాలా లోపలికి ఇచ్చారు. దానివల్ల కొంచెం వరకు విజిబిలిటీ అనేది హ్యాంపర్ అవ్వచ్చు. కానీ థ్రాటిల్ తొక్కేస్తే మాత్రం అసలు దుమ్ము లేచిపోతుందండి. అసలు పికప్ కానీ రిఫైన్మెంట్ కానీ ఆ గేర్ చేంజెస్ కానీ చాలా సీమ్లెస్గా జరిగిపోతాయి. సో అదే దీని యొక్క స్పెషాలిటీ. హ్యారియర్ ఇంకా అఫ్కోర్స్ ఈ యొక్క ఒమేగా ఆర్క్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో D8 ఆర్కిటెక్చర్ పైన బిల్డ్ చేయబడింది. అండ్ చాలా స్టర్డీ బిల్డ్ క్వాలిటీ అండ్ మోనోకాక్ చాసీ కాబట్టి మనకి హ్యాండ్లింగ్ కానీ రోడ్ హోల్డింగ్ కేపబిలిటీ కానీ ప్లాంటెడ్ ఫీల్ కానీ కార్నరింగ్ స్టెబిలిటీ కానీ అసలు పక్కాగా ఉంటుందండి. వేరే ఏ ఎస్యూవీ నుంచి కూడా మీరు ఇటువంటి ఒక హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్, ఇటువంటి పర్ఫార్మెన్స్ మనము ఎక్స్పీరియన్స్ చేయలేము. ఎందుకంటే బాడీ రోల్ అనేది చాలా వరకు అపారెంట్గా ఉంటుంది ఎస్యూవీస్లో. ఇది ఇంత టాల్ స్టాన్స్ ఉన్నా కానీ మనకి చాలా అంటే నింబుల్, యాజైల్, అట్ ద సేమ్ టైం వెరీ ప్లాంటెడ్ స్టేబుల్ ఫీల్ అనేది మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇస్తుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు. ఓహో, అసలు హల్క్ సడన్గా హల్క్ మోడ్లోకి వెళ్తే ఎలా ఉంటాడో, బ్రూస్ బ్యానర్ హల్క్ మోడ్లోకి వెళ్తే ఎలా ఉంటారో అట్లాంటి ఫీల్ వస్తుందండి. అసలు చాలా ఇన్స్టెంట్ యాక్సలరేషన్, ఇన్స్టెంట్ టార్క్ అనేది మనకి లభిస్తుంది. దాంతోపాటు మనకి స్టెబిలిటీ అండి, ఇక్కడ కూడా అన్సర్టనిటీ లేదు. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఇప్పుడు 18 ఇంచ్ వీల్స్ అనేది ఆఫర్ చేశారు. దానివల్ల స్టెబిలిటీ ఇంప్రూవ్ అయింది. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ వల్ల మనకి బ్రేకింగ్ ఎఫికసీ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ పవర్ ట్రైన్ ఇంకా ఫైన్ ట్యూన్ చేయబడింది. NVH లెవెల్స్ ఇంకా ఆప్టిమైజ్ చేయబడ్డాయి. అంటే నాయిస్, వైబ్రేషన్, హార్ష్నెస్ లెవెల్స్ని NVH లెవెల్స్ అంటారు. సో ఇప్పుడు మీకు అది పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా ఉంది. మీకు ఒకలాంటి స్పోర్టీ ఫీల్, ఎగ్జాస్ట్ నోట్ అట్లాంటి ఫీల్ కావాలంటే మీరు నార్మల్గా ఇప్పుడు యాక్చువల్గా ఇది మాన్యువల్లో కూడా పెట్టచ్చు. మనము మాన్యువల్లో పెట్టేస్తాం కదా. ఇప్పుడు ఫుల్ తొక్కేస్తే కూడా మీరు చూడండి, అది ఆటోమేటిక్గా 3500 RPMకి షిఫ్ట్ అవుతుంది. లేకపోతే మనం మాన్యువల్గా మన షిఫ్ట్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బాబా ఒక స్పోర్ట్ ఎస్యూవీ ఫీల్, ఒక పర్ఫార్మెన్స్ ఎస్యూవీ ఫీల్ వస్తుందండి. హ్యాట్స్ ఆఫ్ మన ఇండియన్ ఇంజనీర్స్ ఎవరైతే R&D పీపుల్ ఉన్నారో, దీంట్లో పనిచేస్తారో. అసలు ఆల్మోస్ట్ 140లో మనము ఈ యొక్క కార్నర్ తీసుకుంటున్నాము. ఇది ఒక హై స్పీడ్ స్వీపింగ్ కార్నర్ అనమాట. సో ఈ కార్నర్లో మనం 150లో కార్నర్ కొట్టి మనము మళ్ళీ దీని యొక్క ఇది స్టెబిలిటీ టెస్ట్ చేస్తున్నామంటే హ్యాట్స్ ఆఫ్ అండి. బ్యూటిఫుల్ హ్యాండ్లింగ్ అండ్ రోడ్ హోల్డింగ్ కేపబిలిటీ అండ్ హోల్డింగ్ ద లైన్ త్రూ ద కార్నర్ ఫ్లాలెస్గా ఉంది. అది అల్టిమేట్ నాకు అనిపించింది. యాక్సలరేషన్ కానివ్వండి, లేకపోతే బండి సస్పెన్షన్ ట్యూనింగ్ అనేది రైట్ ఆన్ పాయింట్ అండి. చాలా సాఫ్ట్గా లేదు, చాలా స్టిఫ్గా లేదు, పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా వాళ్ళు ఇచ్చారని నేను చెప్పదలుచుకుంటున్నాను. అదేవిధంగా మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బ్లైండ్ వ్యూ మానిటర్ అనేది ఇది ఒక పెద్ద ప్లస్ అండి మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలన్నప్పుడు నాకు క్లియర్ వ్యూ అనేది ఈ 12 ఇంచ్ స్క్రీన్లో వాడు ఆఫర్ చేస్తున్నాడు. దీనివల్ల నాకు క్లియర్గా ఐడియా ఎవడన్నా సడన్గా ఓవర్టేక్ చేస్తుండా లేదా అనేది మనం చూసి మనం భద్రంగా టర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ది కూడా ఇండికేటర్ ఆన్ చేస్తే చాలు మొత్తం స్క్రీన్ రియల్ ఎస్టేట్ చక్కగా వాళ్ళు యూటిలైజ్ చేయడం మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ బైక్ అతను ఓవర్టేక్ చేస్తున్నాడు. ఆ లైన్ అవతల వెళ్ళి ఓవర్టేక్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం అలర్ట్గా ఉన్నాము, దీంట్లో క్లియర్ కనిపిస్తుంది కాబట్టి మనము
సడన్గా రైట్ తిరగమన్నమాట, మేకింగ్ షూర్ దట్ దే ఆర్ సేఫ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్. సో ఇలాంటిది కొన్ని గ్లిచెస్ ఉన్నాయండి. సడన్ గా ఇది సిటీ డ్రైవ్ మోడ్ అంటుంది, సడన్ గా స్పోర్ట్ మోడ్ అంటుంది. ఇప్పుడు నేను స్పోర్ట్ మోడ్ లో పెట్టేస్తాను, మళ్ళీ చేంజ్ అవ్వకుండా ఉంటే చాలు. సో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్, ఇవన్నీ కూడా రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఇవన్నీ కూడా మనకి కన్వీనియన్స్ ఫీచర్స్ ఇచ్చారు. అండ్ ఎస్, మనకి సన్ రూఫ్ కూడా ఇక్కడ చాలా చక్కగా ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. మంచి సన్లైట్ అనేది, క్యాబిన్ విజిబిలిటీ, ఆల్రౌండ్ క్యాబిన్ విజిబిలిటీ చాలా చక్కగా ఆప్టిమైజ్ చేయబడి ఉంది. అసలు మనకి 360 డిగ్రీ కెమెరానే అవసరం లేదు, అంత చక్కగా గ్లాస్ ఏరియా అదంతా చాలా చక్కగా ఆఫర్ చేశారు. ఈజీగా మీరు ఇంత హెవీ వెహికల్ని కూడా మీరు పార్క్ చేసేయచ్చు స్కిల్ సెట్ ఉంటే. అండ్ అది కాకుండా మీకు కావాల్సిన 360 డిగ్రీ కెమెరా, లేకపోతే ఇది పార్కింగ్ సెన్సర్స్ ఇవన్నీ ఇచ్చారు. టెరైన్ మోడ్స్ ఇచ్చారు, డిఫరెంట్ టెరైన్ మోడ్స్. ఇప్పుడైతే మనం సిటీలో ఉన్నాం కాబట్టి మనకి టెరైన్ మోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డాష్ చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ ఎల్లో కలర్ థీమ్ అయితే చాలా చాలా వైబ్రెంట్గా కొడుతుంది, ఎస్పెషలీ ఆఫ్టర్ డల్ డేస్ వర్క్. మీరు వచ్చిన తర్వాత ఇట్ కెన్ లిఫ్ట్ యువర్ మూడ్. యాంబియంట్ లైటింగ్ ఉంది, అది కూడా మీ యొక్క మూడ్ లైటింగ్ని సెటప్ చేస్తుంది. సో యాంబియంట్ లైట్ కూడా మనకి ఆ మూడ్ లిఫ్టింగ్కి అప్లిఫ్ట్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ లగ్జరీ ఫీచర్స్ అన్ని చాలా చక్కగా ఇచ్చారు. సేఫ్టీ, ఓవర్వెల్మింగ్ సేఫ్టీ అనమాట. 5 స్టార్ క్యాబిన్, 5 స్టార్ సేఫ్టీ స్ట్రక్చర్, దాంతోపాటు 7 ఎయిర్ బ్యాగ్స్, ADAS లెవెల్ 2 అంటే కొలిజన్ వార్నింగ్ కానీ, లేన్ కీప్ అసిస్ట్ కానీ, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానీ ప్రతిదీ మనకి దీంట్లో ఆఫర్ చేయబడింది. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది, వెంటిలేటెడ్ సీట్స్తో పాటు ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ గేర్ చేంజెస్ చాలా సీమ్లెస్గా ఉన్నాయి. థ్రాటిల్ రెస్పాన్స్ చాలా క్రిస్ప్గా ఉంది అండ్ ఎంగేజింగ్గా ఉందండి. ఎందుకంటే మనం కావాల్సింది ఏదైతే ఆ స్టన్నింగ్ హాట్ లుక్స్ ఉన్నాయో, ఆ మ్యాసివ్ మాస్క్యులైన్ మసిల్ SUV కైండ్ ఆఫ్ లుక్స్ ఉన్నాయో, ఆ ఒక లుక్స్ డస్ ఇట్ ట్రాన్స్లేట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్? అంటే ఒక థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇది ఆఫర్ చేస్తుందా, పవర్ ట్రైన్ అనేది ఆఫర్ చేస్తుందా అంటే ఎస్ అండి, దాట్స్ అన్ ఎంఫాటిక్ ఎస్. ఎందుకంటే మీరు చూడొచ్చు, అబ్సల్యూట్ ఫ్లయింగ్ అనమాట, రైట్ ఆఫ్ ద మార్క్. చాలా చాలా సాటిస్ఫైయింగ్గా, చాలా చాలా ఇమ్మీడియట్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది మనం పొందుకోవచ్చు, ఇమ్మీడియట్ యాక్సలరేషన్ పొందుకోవచ్చు. అబండెన్స్ ఆఫ్ టార్క్ ఉంది ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ గేర్. త్రూ అవుట్ ద RPM మనకి ఇన్స్టెంట్ పికప్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది, ఇన్స్టెంట్ యాక్సలరేషన్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. సో ఆ పరంగా ఇది చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, హ్యారియర్ ఒక అప్గ్రేడ్, హ్యారియర్ ఒక ఫేస్ లిఫ్ట్, లేకపోతే ఏదైతే మేక్ ఓవర్ ఉందో, విజువల్ ఓవర్హాల్ ఉందో, దాంతోపాటు వీళ్ళు సస్పెన్షన్ ట్వీక్స్, చాసీ ట్వీక్స్ అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ట్వీక్స్ ఇవన్నీ చేసి కూడా ఒక బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఒక ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు వాకర్ రివ్యూ చూడకపోతే చూడమని మనం చేస్తాం. దాంట్లో డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ అది 2 క్లబ్ చేసి కూడా వేయచ్చు. ఒకవేళ ఇది డ్యూరేషన్ ఎక్కువ అయితే ఇది సపరేట్గా చేస్తాను, అది సపరేట్గా చేస్తాను. అండ్ ఎస్, ఛానల్ మీకు ఈ ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్ చూడాలంటే, కార్స్ కానీ, బైక్స్ కానీ, లేకపోతే ఏదైనా ఆటోమోటివ్ రిలేటెడ్ యాక్సెసరీస్ కానీ మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్ ఉంటుంది, ఎటువంటి సోది యాడ్ ఇది అనౌన్స్మెంట్స్ ఇట్లాంటివి ఏది చేయను. అండ్ ఇట్స్ ఆల్వేస్ అ ప్యాషన్ ప్రాజెక్ట్. It has always been a passion project and it will remain that way. మీ సపోర్ట్ తో ఇంత దూరం వచ్చాము. ఖచ్చితంగా మనం 1 lakh సబ్స్క్రైబర్స్ త్వరలో మనం క్రాస్ అవబోతున్నాము. గివ్ అవే అలర్ట్ అనేది రాబోతుంది, ఛానల్లో అనౌన్స్మెంట్ రాబోతుంది, దాంతోపాటు ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీ అందరు సపోర్ట్ కోసం చాలా చాలా థ్యాంక్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.